అంటే సప్తగిరి ప్రసాద్ గారు ఆల్రెడీ ఈ భూమికి సంబంధించి అది ప్రైవేట్ భూమిని ఆల్రెడీ గత ప్రభుత్వాలు తేల్చాయి. ఇప్పుడు 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందన్నది కేవలం ఆరోపణ మాత్రమే అని వైసీపీ అంటుంది. మీరేం చెప్తారు సార్? సార్, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్ సప్తగిరి ప్రసాద్ గారు. ఈ దేశంలో ఏ దొంగ అయినా కానీ ఫస్ట్ తీసుకొస్తే చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే నాకేం తెలియదు, నేను ఒట్టి అమాయకుణ్ణి, నేను ఏ పాపం ఎరుగుణ్ణి, ఏ విచారణకైనా సిద్ధము రండి అండి చెప్పడం క్వైట్ కామన్. అందులోనూ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్పడంలో పెద్ద ఆశ్చర్యపోవడం లేదు. నేనేమందుకంటే ఎంక్వైరీ కమిటీ ఫామ్ చేసినారు, ఎందుకు ఈ లోపలనే గుమ్మడికాయ దొంగ భుజాలు తడుకున్నట్టే నా నిర్దోషిత్వాన్ని నిరూపించండి ఏంది అని 8 నెలలు అయింది, ఇంకా కూడా నా పైన ఆరోపణలు నిరూపించలేదంటే వెయిట్ చేయబ్బా, తొందరపడతావు ఎందుకు? నీ పైన ఆరోపణలు 1, 2 కాదు, చాలా పెద్ద స్కామిస్ట్ నువ్వు. చూడు, అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుండి 2024 వరకు దాదాపుగా చిత్తూరు జిల్లాలో డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి, రేంజ్ ఆఫీసర్ బాలకృష్ణారెడ్డి వీళ్ళిద్దరిని పెట్టుకొని అటవీ భూమిని యథేచ్ఛగా దోచావు. ముఖ్యంగా ఈ బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి అయితే చిత్తూరు ఒక రేంజ్కి కాకుండా పుంగునూరు రేంజ్కి ఆయన ఇన్ఛార్జ్, మదనపల్లికి ఆయన ఇన్ఛార్జ్ రేంజ్కి. నేను అడిగేది ఏంటంటే, నీ బంధువు బాలకృష్ణారెడ్డి ఒక చిత్తూరు రేంజ్కే కాకుండా మదనపల్లి పుంగునూరు కూడా వేయించుకున్నావే అంటే ఇంకెక్కడ రేంజర్ లేదన్నా, ఆఫీసర్లు దొరకలేదన్నా? నీ పైన వచ్చినటువంటి ఆరోపణలు క్రిస్టల్ క్లియర్ గా మేము చెప్తాం. ఆర్నాటంపల్లి బీట్ లో అక్రమంగా రోడ్లు వేసావు, చంద్రమాకులపల్లి బీట్ లో అక్రమంగా సీసీ రోడ్లు వేసుకున్నావు, అడవుల్లో కురుజువారిపల్లి బీట్ లో రోడ్లు వేసుకున్నావు, పీవీపల్లి బీట్ లో రోడ్డు వేసావు అక్రమంగా, ఫారెస్ట్ లో రోడ్డు మామూలు గ్రామాల్లో కాదు ఫారెస్ట్ లో రోడ్డు వేసావు. ఇవన్నీ ఆరోపణలు కాదు, వాస్తవాలు, ఛాలెంజ్. కందూరు బీట్ లో వేసావు ఫారెస్ట్ లో. నేను అడుగుతున్నాను, ఫారెస్ట్ లో రోడ్లు వేయడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? నీ ఆవులపల్లి రిజర్వాయర్ కి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 25 కోట్లు ఫైన్ వేయటం నిజం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు వేసింది నీకు? ఫారెస్ట్ లో అనుమతి లేకుండా చెట్లు కొట్టేసావు, ఎంక్రోచ్మెంట్లు చేసావు, దందా చేసావు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇంప్రాపర్ మెయింటెనెన్స్ రికార్డ్స్ నీ పైన వచ్చినటువంటి రిపోర్టు, ఫారెస్ట్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే ఒక ఫారెస్ట్ అధికారి ప్రభుత్వానికి రిపోర్ట్ రాశాడు. ఏమని? ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, కొన్ని రికార్డులు సరిగా మెయింటైన్ చేయలేదు, కొన్ని రికార్డులు చైతన్య కుమార్ రెడ్డి డిఎఫ్ సంఖలో పెట్టుకుని పోయినాడు అని కూడా ఇచ్చున్నాడు. పైగా ఒక్కొక్కటి కాదు, ఈయన చేసినటువంటి అరాచకాలు దాదాపుగా 250 ఎకరాల అటవీ భూమిని స్వాధీనం చేసుకుని ఈ రోజు గెస్ట్ హౌస్ కట్టారు. ఈ రోజు అన్ని ప్రధాన పత్రికలు ఫోటోలతో కూడా వచ్చింది. నీది కాదని చెప్పగలవా గెస్ట్ హౌస్? అంటే ఈ అంశంపై ఈ రోజు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఆయన చెప్తుంది ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ రోజు ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణ లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక మళ్ళీ ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎలాంటి ఆక్రమణలు చేయలేదని గుర్తించారు. కోర్టు తోసిపుచ్చేసిందని ఆయన ఇస్తున్న వివరణ. ఒకటే సార్, నేను చెప్పే ఆరోపణలన్నీ, ఇప్పుడు చదివి వినిపించిన ఆరోపణలన్నీ 2019-24 మధ్యలో నువ్వు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి నేరాలు, ఘోరాలు ఇవి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అవల్ల వద్దు. నేను అడిగేది ఒకటే, ఈయన ఎప్పుడు మంత్రి అయినా అటవీ శాఖనే ఎందుకు కోరుకుంటాడో అది చెప్పండి. రోసయ్య ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అటవీ శాఖ, జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అటవీ శాఖ. ఈ అటవీ శాఖలో ఏముంది? ఎందుకు అంత ప్రత్యేకమైన ప్రేమ అటవీ శాఖలో? నేను ఛాలెంజ్ చేస్తున్నాను కదా, నీ అధికారి రాసినటువంటి ఏం రాశాడు తెలుసా? ది ఇన్స్పెక్షన్ ఐ హావ్ నోటీస్డ్ హ్యావ్ మెనీ ఇల్లీగల్ అన్ఆథరైజ్డ్ యాక్టివిటీస్ మైనింగ్ ఆపరేషన్స్ డూయింగ్ ఇన్ ది గ్రావెల్ రోడ్. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే రెవెన్యూ భూమిలో మైనింగ్ కి పర్మిషన్ తెచ్చుకుంటారు సార్.
ఫారెస్ట్ ల్యాండ్ పక్కనే ఉంటుంది. ఆ రెవెన్యూ ల్యాండ్ లో మైనింగ్ కి తెచ్చుకుంటారు పర్మిషన్. కానీ రెవెన్యూ ల్యాండ్ కన్నా కూడా ఫారెస్ట్ లోపల ఎన్క్రోచ్ అయ్యి అక్కడ మైనింగ్ చేస్తారు. ఆ విధమైన ఆరోపణలు, కొన్ని వందల కోట్ల రూపాయలు ఇల్లీగల్ మైనింగ్ లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క ప్రమేయం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ చర్చ ద్వారా వల్ల వద్దు ఛాలెంజ్. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈ ఆరోపణలన్నిటిపైన ఆయన ఎంతో ఇష్టపడే సదుమ అయ్యప్ప స్వామి దేవాలయంలోకి వచ్చి నేను ఏ తప్పు చేయలేదు, అటవీ శాఖ భూమి నేను ఎన్క్రోచ్ చేయలేని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? విషయాన్ని కప్పిపుచ్చటానికి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వేషాలు ఎందుకు వేస్తున్నారు? ఒక్క నిమిషం వినండి సార్, వినండి. ఎమ్మెల్యే గారు లడ్డు టీటీడీ లడ్డు విషయంలో వీరు చేసినటువంటి రాజకీయాన్ని దేవుడే తిప్పికొట్టాడు. అట్లాగే పథకాలు ఎగ్గొట్టి వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలని ప్రజలు తిప్పికొడుతున్నారు. ఇవాళ ఇంకొక సెన్సేషన్ కేసు కావాలి, డైవర్టింగ్ చేయాలి. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఇది. ఇప్పుడు దావోస్ లో సార్ ఒక్క నిమిషం, నాకు 1 minute ఎందుకు ఇది చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు నేను చెప్తాను. దావోస్ పర్యటనలో వీళ్ళు ఒక్క రూపాయి పెట్టుబడిని సాధించలేనటువంటి విషయం మీద పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు గారి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం పథకాలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నటువంటి తీరు మీద ప్రజల్లో ఆగ్రహం ఉంది. వీటి నుంచి పక్కకు తప్పించడానికి మాట్లాడుతున్నటువంటి భాగంగానే అంశాన్ని తెర ముందుకు తెచ్చారు. పథకాలు సంబంధించి ఇచ్చిన హామీ నెరవేరటం లేదు, అలాగే దావోస్ కు వెళ్లారు, ఏమీ సాధించలేదు. ఇది జనంలో చర్చ ఉంది కాబట్టి డైవర్షన్ కోసం ఈ మాజీ మంత్రి పైన ఇప్పుడు ఈ అంశాన్ని తెర ముందుకు తెచ్చారంటున్నారు చంద్రశేఖర్ గారు. మనం వచ్చింది డిబేట్ లోకి పెద్దిరెడ్డి అక్రమాల గురించి. ఈయన మన ఎమ్మెల్యే గారు లడ్డు వడ బూందీ గురించి మాట్లాడుతున్నాడు. నాకేం అర్థం, నేను చదువుతున్నా కదా, పెద్దిరెడ్డి అక్రమాల చిట్ట ఇది ఏంది, పుంగునూరు రేంజ్ లో చెప్పండి, చంద్రమాకులపల్లి బీట్ లో అక్రమంగా రోడ్లు వేసావు, పుంగునూరు రేంజ్ లో కురవపల్లి రోడ్లు బీట్ వేసావు, చారాల బీట్ లో అక్రమంగా రోడ్లు మైన్స్ చెప్పారు. ఇది ఆల్రెడీ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు నిద్రపోయారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీలో వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? అప్పుడు ఎందుకు చర్చ రాలేదు? అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి అడ్డగోలు జీవోలు పాస్ చేసి అవినీతి మరకలెట్టిస్తే సరిపోతుందా? మంచి ఇష్యూ రేజ్ చేశారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ చాలా మంది ఆరోపణలు చేశారు. అలాగే ఒక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ తగలబెట్టిన అంశంపై కూడా కొంత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. మీ ప్రభుత్వంలో తగలబెట్టినటువంటి ఫైళ్లు మా ప్రభుత్వం చేసినట్ట, మేము చేసినట్ట? తగలబెట్టింది మీ ప్రభుత్వంలోనా కాదా? అంటే ఆడలేక మధ్యలో ఓడు అనేటటువంటి సామెత ఏదైతే ఉందో, దాదాపుగా 2,75,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రభుత్వంలో పేదలకు అందిస్తే, ఒకే ఒక్కరు 5 సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తం అందిస్తే, ముగ్గురు నాయకులు కలిపి ఒక్క పథకాన్ని ఇవ్వలేక నానా తిప్పలు పడుతూ డైవర్ట్ చేయడంలో భాగంగా చేసేటటువంటి కార్యక్రమాలు చెప్పమనండి. ఒక ఆధారం చెప్పమనండి. సప్తగిరి ప్రసాద్ గారు, అంటే ఆధారాలు చూపండి అని వైసీపీ అడుగుతోంది, డైవర్షన్ పాలిటిక్స్ అంటుంది, దీనిపై మీ వివరణ ఏంటి సార్? ఇప్పుడు డిబేట్ లో కూర్చున్న తర్వాత ఏ పాయింట్ అవుతుందో దానికి స్టిక్ ఆన్ కావాలా. ఆయన ఏ పథకం పెట్టారు ఏంటంటే 3 గ్యాస్ సిలిండర్ల పథకం ఆయన కనిపించలేదా? అన్నా క్యాంటీన్ పథకం ఆయన కనిపించలేదా? మెగా డిఎస్సి ఆయన కనిపించలేదా? ఫ్రీ శాండ్ పాలసీ ఆయన కనిపించలేదా? ఇవన్నీ కంటి ముందర కనిపిస్తా ఉంటే ఏదోదో మాట్లాడితే నాకు అర్థం. డైవర్షన్ మాకెందుకు అబ్బా డైవర్షన్ పాలిటిక్స్? 8 నెలలు కూడా కాలేదు మేము అధికారంలోకి వచ్చి, 7 నెలలు అయింది. మీ పార్టీ 1 by 1 ఖాళీ అయిపోతూ ఆ ఫ్రస్ట్రేషన్ లో మీరు ఏదో పడితే అది మాట్లాడుతూ ఉంటే నాకు అర్థం కాదు. వీ షుడ్ స్టిక్ ఆన్ టు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్కామ్. ఫారెస్ట్ మంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు టు బెంగళూరు నేషనల్ హైవేలో పలమనేరు దగ్గర అటవీ చెట్లు కొట్టకడే కార్యక్రమంలో కాంట్రాక్టర్ దగ్గర నుండి 27 లక్షలు అప్పుడు డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి వసూలు చేసి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి వాటాలు ఇచ్చారు. ఆ చెట్లు కొట్టినటువంటి చెట్లు రోడ్డు వేసేటప్పుడు ఆ చెట్లు తొలగించిన చెట్లు కూడా అమ్ముకొని తిన్నారు వీళ్ళు. ఇవంతా యథార్థము, ఇవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి. అంతెందుకు సార్, నగర వనం పేరుతో పెద్ద ఎత్తున దోచుకుని తిన్నారు.
ఇవన్నీ రిపోర్ట్ లో ఉండి ఎంక్వైరీ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. ఈ లోపలనే ప్రెస్ మీట్లు పెట్టేది, ఎరిసేది, దుంకేది, ఈ టీవీల ముందుకు వచ్చి గొగ్గోలు పెట్టేది ఏంది సార్? నాకు అర్థం కాదు వీళ్ళ స్ట్రాటజీ. ఓపికగా ఉండండి, ఒక నెల రూపాయలు రిపోర్ట్ వస్తుంది, దొంగ ఎవరో దొర ఎవరో తేలిపోతుంది. మేము కన్స్ట్రక్టివ్ గా ఆరోపణ చేస్తున్నాం కదా. బోయకొండ, పవిత్రమైనటువంటి బోయకొండ గంగమ్మ రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా అక్రమంగా రోడ్లు వేసుకున్నారు, దోచుకున్నారు. గ్రానైట్ మాఫియా రంగంలోకి దిగింది. విలువైనటు మైనింగ్ సంపదను దోచుకొని తిన్నారు, గ్రావెల్ని దోచుకొని తిన్నారు మీరు. నేను అడిగేది, ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి గెస్ట్ హౌస్ నీది కాదు అని చెప్పగలవా? ఈనాడు పత్రికల్లో విత్ ఫోటోతో, విత్ ఎవిడెన్స్ తో వచ్చింది. అంతెందుకు అబ్బాయి, చర్చ అంతా అవసరం లేదు. నువ్వు ఎంతో ఇష్టపడేటువంటి సదుమ అయ్యప్ప స్వామి దేవాలయంలోకి వచ్చి ఈ గెస్ట్ హౌస్ నాది కాదు అని చెప్పమని చెప్పండి. స్ట్రైట్ గా అడుగుతున్నారు సప్తగిరి ప్రసాద్ గారు. అవుతుంది రైట్. గారు చూపలేదు అని చెప్తున్నాం. సప్తగిరి ప్రసాద్ గారు ఆధారాలు చూపాలి. ఇప్పుడు కమిటీ చేసిన విచారణ జరిపిన ఒక్క ఆధారం కూడా ఉండదు, ఎందుకంటే అంత న్యాయబద్ధంగానే మేము ఉన్నాం కాబట్టి అని అంటున్నారు చంద్రశేఖర్ గారు. ఫైనల్ గా ఏం చెప్తారు? కన్క్లూడ్ చేద్దాం సార్. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చరిత్ర చిత్తూరు జిల్లాలో జగమెరిగినటువంటి చరిత్ర. రాయలసీమ వీరప్పన్ అనే పేరుంది ఆయనకి. సార్ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర కూడా జగమెరిగినటువంటి చరిత్రే. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 ఎకరాల భూమితోటి ఈ దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రిగా కొనసాగినారు. సబ్జెక్ట్ మాట్లాడిన మీరు వ్యక్తిగత హననం అనేది చేయడం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు జీవితమే ఒక అబద్ధపు జీవితం. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చరిత్రే ఒక అబద్ధపు చరిత్ర అనేది ప్రజలందరికీ తెలుసు. రైట్ రైట్ రైట్. చంద్రశేఖర్, సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడండి సార్, కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు ఎంక్వైరీ వేశారు, 2 నెలల లోపల రిపోర్ట్ వస్తుంది, దొంగ ఎవరో దొరెవరో తేరుతుంది. ఈ లోపల వీళ్ళు కాపాడుకోవడానికి టీవీల మొదలు గట్టి గట్టిగా అరవమని చెప్పి వాళ్ళే పంపించుంటారు. నేను అడిగేదానికి ఒప్పుకుంటారు లేదా చంద్రశేఖర్ గారిని చెప్పమని చెప్పండి. వస్తారా చెప్పండి? సదుమ అయ్యప్ప స్వామి దేవాలయానికి నేను కూడా వస్తాను. ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఆధారాలతో తిరుమల వచ్చేసి వారి మీద కూడా ఒక్క నిమిషం సార్, వారి మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. తిరుమల క్షేత్రానికి వెళ్లి నేను నా కష్టార్జితంతో సంపాదించాను ఈ సంపద మొత్తం అని ఆయన తిరుమల కొండ మీద మీరు చంద్రబాబు మాట్లాడుతున్నారు సార్. ఈయన అట్టగా సార్, నువ్వు ఏందో నీ పైన ఆరోపణ వచ్చింది, నువ్వు సమాధానం చెప్పానంటే నాకు మోడీ చెప్పాలి సమాధానం, ట్రంప్ చెప్పాలి సమాధానం. ఇదా నువ్వు చేసిన అటవీ భూములు దోపిడికి సమాధానం చెప్పారు బట్టి ఇంకేం సమాధానం కావాలి మీకు? సప్తగిరి ప్రసాద్ గారు సార్, క్రిస్టల్ క్లియర్ గా దొరికిన దొంగ, మీకేం ఇబ్బంది లేదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు 8 నెలలు అయిపోయింది 8 నెలలు అయిపోయింది అనేసి. మేము ఇంకా 4.5 సంవత్సరం పరిపాలన ఉందబ్బా, ఎందుకు అప్పుడే ఎగురుతున్నారు? నీ పైన ఆరోపణలన్నీ క్రమం తప్పకుండా ఇస్తామని మీరు మాట తప్పడం పేదల కడుపు కొట్టడం